శివలింగాన్ని ఉంచారు అనేటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని చెబుతారు. అంటే కేవలం మనుషులే కాకుండా తర్వాత చనిపోయిన వాళ్ళు కూడా ఈయనతో టచ్లో ఉండేటువంటి సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. మాధవస్వామి అని ఉండేవాడు, ఆయనతో చాలా సంబంధం. ఆశ్రమం పెట్టిన తర్వాత మాధవస్వామిని ఈయనకి చాలా సేవ చేస్తూ ఉండేవాడు. ఆయన సడన్గా ఒకప్పుడు చనిపోతాడు. చనిపోయిన కొంతకాలానికి ఎవరో తీసుకొచ్చి ఒక తెల్ల నెమలిని మహర్షికి ఇస్తారు. మహర్షి అంటాడు, ఎందుకు ఇక్కడ నెమళ్ళు ఇవన్నీ కూడా ఎందుకు అని అంటాడు. లేదు, ఇక్కడ ఉంచండి, బాగుంటుంది. ఎందుకంటే ఇది చాలా గొడవ చేస్తుంది అక్కడ, మేము 2 రోజులు అయింది వచ్చి, ఇక్కడికి వచ్చిన మొదలుకొని గొడవ లేదు, దీన్ని ఇక్కడ పెట్టుకోమని. సరే, అక్కడ ఉంచితే బయటపడిన రహస్యం ఏంటంటే, ఏ మాధవస్వామి అయితే మహర్షి సేవలో ఉండి చనిపోయాడో ఆ మాధవస్వామి ఈ తెల్ల నెమలిగా వచ్చాడు అని ఎట్లా తెలుసు అండి. ఆయన పారాయణ చేసేటువంటి గ్రంథం ఒకటి ఉండేది. ఏది? మాధవస్వామి. ఈయన చనిపోయిన తరువాత మామూలుగా బుక్స్ అన్నీ కూడా షెల్ఫ్లో పెట్టుంటే అక్కడ ఇది కూడా పెట్టుండేవాడు. ఈయన పారాయణం చేసే గ్రంథం కూడా పెట్టుండేవాడు. ఈ తెల్ల నెమలి వచ్చి అక్కడికి ఎంతసేపు ఆ పుస్తకాన్నే చూచేది. తర్వాత ముక్కుతో ఆ పుస్తకాన్నే ఇట్లా పొడిచేది. అప్పుడు అనుకున్నారు ఇది ఏంటి ఇదని. పైగా చాలా లక్షణాలు కనపడతాయి. ఆ మాధవ స్వామికి స్త్రీలు అంటే గిట్టదు. ఆడవాళ్ళు కనుక మహర్షి దగ్గరకు వస్తే వాళ్ళని పొడిచేవాడు. ఆ రోజుల్లో పొమ్మని చెప్పేవాడు, ఇప్పుడు పొడుస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ చూచినప్పుడు ఈ మాధవ స్వామి ఇక్కడ పుట్టాడు, మళ్ళీ మహర్షి దగ్గరకు వచ్చాడు సేవ చేయడానికి అనుకొని ఒకరోజు మహర్షిని అడుగుతారు, హే భగవాన్, ఈ మాధవస్వామి లక్షణాలే ఉన్నాయని అందరూ అనుకుంటూ ఉండారు, ఇలా చనిపోయిన వాళ్ళు మళ్ళీ ఇట్లా పుట్టే అవకాశం ఉంటుందా అని అడిగితే, ఎందుకు పుట్టరు, పుడతారు, పుడేటువంటి అవకాశం లేకుండా పోలేదు. ఎందుకంటే కొన్ని బైండ్ చేసిన పుస్తకాలు ఉన్నాయట, ఆయన బైండ్ చేసినవి, అవి అక్కడ ఉంటే వాటిని పొడుస్తాడట పోయి. కాబట్టి ఇవన్నీ కూడాను సూచిస్తూ ఉంటే, ఇప్పుడు మనం కళలో అనేక వస్తువులను చూస్తూ ఉంటాము, అనేక వస్తువులను దర్శిస్తూ ఉంటాము. కాబట్టి మనం జాగ్రత్త అవస్థలో ఏవైతే మన భావాలు ఉన్నాయో వాటికి అనుగుణమైనటువంటి కళలే మనకు వస్తూ ఉంటాయి. అట్లాగే ప్రారబ్ధానుసారం జీవితంలో ఏవైతే ముఖ్యమైనటువంటి వాసనలు ఉంటాయో వాటికి అనుగుణమైనటువంటి ప్రదేశంలో మనం జీవిస్తాం. అంటే ఆయనే ఈయనని చెప్పకుండా ఇట్లా వివరణ ఇస్తాడు మహర్షి. కాబట్టి ఇటువంటివి చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, అక్కడ ఓహో చనిపోయినా కూడాను ఈయన వెతుక్కుంటూ వచ్చేటువంటి వాళ్ళు, ఇదిగో ఆ లచ్చుమవ్వలాగా, లేదు ఈ వల్లీలాగా, ఇట్లా రకరకాలుగా ఈయన వైపుకి వచ్చేవాళ్ళు ఉన్నారు. అట్లాగే మాధవ స్వామి కూడా వచ్చాడు అని. అంతేకాదు, ఉండేవాళ్ళు, ప్రస్తుతం ఉండేవాళ్ళు కూడాను మహామహాయోగులు, వాళ్ళు అనేక రూపాలు ధరించి కూడా ఈయన దర్శనం కోసం వచ్చినటువంటి సన్నివేశాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ మీకు తెలియని చెప్తున్నా. ఒకరోజు 2 పక్షులు వస్తాయి. మహర్షి రూమ్కి తలుపు ఉంటుంది, ఆ తలుపు తీసి ఉంటారు, ఆ తలుపు మీద కూర్చుంటాయి. ఎంతసేపు తరిమినా పోవు. తీసుకెళ్ళి బయట వదిలితే మళ్ళీ వచ్చి అక్కడే చేరతాయి. అప్పుడు మహర్షి కొంతసేపు చూసి, ఊరుకోండి, అవి వాటి విషయం ఎందుకు మీకు, అవి ఉండనిలే, మీరు ఊరుకోండి అన్నాడు. రాత్రి అయింది. రాత్రి అయితే తలుపు వేయాల, అవి పోవడం లేదు. మహర్షి అన్నాడు, మీరు పోయి పడుకోండి, తలుపు ఏమి వేయద్దు, అవి అట్లా ఉంచండి అన్నాడు. ఉదయం వచ్చిన తర్వాత వాళ్ళందరూ వచ్చిన తర్వాత అప్పుడు మహర్షి పాదాల దగ్గరకు వచ్చి అక్కడి నుంచి ఎగిరిపోతాయి. అప్పుడు చెప్తాడు మహర్షి, వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు సిద్ధయోగులు, సిద్ధయోగులు నా దర్శనార్థం వచ్చారులే, దర్శనం చేసుకొని పోయారు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, యోగం ఎంత పెద్దదైనా, సిద్ధయోగులు ఎలాంటి వాళ్ళైనా జ్ఞానం ముందు పదాక్రాంతులు కావాల్సింది. అటువంటి వాళ్ళు కూడాను జ్ఞానానికి సంబంధించిన విషయం కనుక మహర్షి దగ్గరకు వచ్చి నమస్కరిస్తూ ఉండేటువంటి వాళ్ళు. ఉడతలు ఉండేటి. ఇదంతా మీకు చాలా విచిత్రంగా ఉంటుంది. ఏందిరా ఇవన్నీ జరుగుతాయా అని అందరూ చూసిన వాళ్ళు ఉన్నారు కదా. ఉడతలు ఉండేవి. ఒక డబ్బాలో వాటికి సంబంధించిన ధాన్యం అది ఇది వేసుకొని ఉండేవాడు మహర్షి, గింజలు వేసుకొని ఉండేవాడు. ఆ గింజల డబ్బా ఒకటి ఉండేది. ఎవరు ఏం పెట్టినా తినవవి. ఈయనే ఈ గింజల డబ్బా తీయాలి. ఈయన ఎప్పుడు తీస్తాడు? 12 గంటలకు తీస్తాడు, మధ్యాహ్నం పెట్టుకొని ఉంటాడు, పక్కన తీయడు. అవి అట్లాగే ఉంటాయి మహర్షిని చూస్తూ. 12 గంటలకి ఇట్లా తీస్తాడు నాయన.
తీయగానే దగ్గరకు వస్తాయి అవి. దగ్గరకు వస్తానే ఆ గింజలు వాటికి వేస్తాడు, ఆ ఉడతలకి. అవి తిని, మీరు ఫోటోల్లో కూడా చూసి ఉంటారు, రమణ మహర్షి ఫోటోల్లో ఆయన తొడ మీద కూర్చొని ఉంటాయి, పైన ప్రాకుతూ ఉంటాయి ఉడతలు. అవి అలా పాకుతూ ఉంటే వాటిని పైన, ఆ రోజు రాముడు ఇట్లా అన్నాడో లేదో నాకు తెలియదు, కానీ మహర్షి మాత్రం ఉడతలను అలా అంటూ ఉండడం, నిమురుతూ ఉండడం కూడా మనం చూస్తూ ఉంటాం. నేనంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నైనా చెప్తాను, కానీ మనకు టైం కనుక. అట్లాగే ఒకరోజు ఎందుకో గొడవగా ఉంది, మహర్షి లోపల కూర్చొని ఉన్నాడు, బయట గొడవ జరుగుతూ ఉంది, ఎవరెవరో గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. మహర్షి అన్నాడు, ఏంటది అని. ఏదో ఉంది స్వామిజీ, పోతాను. పోయి వాళ్ళని తీసుకొచ్చారు. తీసుకొస్తే ఒకరిని పట్టుకొచ్చారు. ఎవరు అని అన్నాడు. ఆశ్రమంలో మామిడి చెట్టు ఉంది. ఇక్కడ కూడా జరిగింది అట్లాంటి సంఘటన ఒకటి. ఒక అతను ఉన్నాడు, అతను రమణ మహర్షి కన్నా నన్ను ఎక్కువగా చెప్తాడు. ఎందుకో తెలుసా, అతని జేబులో మామిడి పండు ఉందని నేను పట్టేశాను దర్శనానికి వస్తే. అది ఇక్కడదే, మందే. అతనికి ఏంటంటే, నేను ఎవరికీ తెలియకుండా కోశాను, స్వామీజీ అది ఆ పండు ఆడు పెట్టేసిపో అన్నాడు. కాబట్టి కనపడేటట్టుగా కూడా లేదు, కానీ అడిగాడే కాబట్టి ఆయనకు అంతా తెలుసు, ఈయన సర్వజ్ఞుడని. సర్వజ్ఞుడని ఏం లేదు, నేను కిందకి రాబోయే ముందు దర్శనానికి పైనుంచి చూశాను వాడు కోస్తుంటే, అర్థమవుతుంది. కానీ అక్కడ అది కాదు, మహర్షి రూములోనే ఉన్నాడు. వాళ్ళని పిలిస్తే ఇది ఏంటి అని అన్నాడు. వీళ్ళు మన మామిడి చెట్టులో ఒక 2 పండ్లు దొంగతనం చేశారు, అందుకని పట్టుకొచ్చామని. పోనీండయ్యా, పోనీ తిని పోనీ. అతనికి కావాలనిపించింది అతను కోసుకున్నాడు, మనకు కావాలనిపిస్తుంది మనం తినాలనుకుంటున్నాం. ఎవరెవరు ఎట్లా పోని, వదిలేయండి మీరేం పట్టుకోబాకండి. ఆ పోలీసు లేదు, చండాలం లేదు, పంపించేసేయండి అన్నాడు. పంపించేశారు. నెక్స్ట్ డే ఒక బుట్ట వచ్చింది స్వామికి పార్సల్. అదేంటంటే మామిడి పండ్లు. మహర్షి అన్నాడు, అదేదో ఓపెన్ చేసి చూడండి అని. వీళ్ళే ఉండరు, ఆ పట్టుకొచ్చిన వాళ్ళే ఉండరు. దాన్ని ఓపెన్ చేశారు. ఓపెన్ చేస్తే అందులో ఏముందంటే 2 పండ్ల మీద రమణ మహర్షి అని ఒక లేబుల్ వేసి ఉన్నారు. 2 పండ్ల మీద లేబుల్స్ వేసి ఉన్నారు 2. రమణ మహర్షి అంటాడు, చూడు మావి పండ్లు వాటి తీసుకుపోతున్నా అన్నాడు, మన పండ్లు ఇక్కడ ఉన్నాయి. విచిత్రంగా ఉంటుంది. కాబట్టి ఎవరి పండ్లు ఎక్కడున్నాయో, ఎవరు ఏమి తినాలో, ఇవంతా డిసైడెడ్ నాయన, ఇదంతా డెస్టినీ, జరిగిపోతూ ఉంటుంది. అనవసరంగా మీరు ఇట్లా వ్యాకులత చెందాల్సిన అవసరం లేదు అని అంటాడు. ఇక అక్కడ ఉండి ఇటువంటి జరుగుతూ ఉన్నాయి. ఆయన నిరంతరం కూడాను అది ఉన్న గిరి అంటే కొండ, ఆ గిరి ప్రదర్శనం చేస్తూ ఉండేవాడు. అది చాలా పెద్ద విషయం ఆయనకి. మనం ఎట్లాగైతే ఆలయం చుట్టూ ప్రదర్శనం చేస్తాడో ఆయన అట్లా అది అన్నామలై కొండ, దాని చుట్టూ కూడా ఆయన చేస్తూ ఉండేవాడు. మధ్యలో భక్తులంతా కూడా ఆయనతో కలిసి నడిచేవాడు. అట్లా ఉంటే ఒక్కొక్క చోట ఆయన కూర్చునేవాడు, కాస్త అలిసిపోయి ఏజ్ మీద కూర్చుంటే పాములా వచ్చేవి, త్రాసు పాములు అట్లాంటివి వచ్చేది. వస్తే అవి ఏం మాట్లాడతాయో ఆయనకేం అర్థం అవుద్దాం, మనకు అర్థం కాదు. ఈయన మాట్లాడేది మనకు అర్థం అవుతుంది. అసలు అక్కడ ఎందుకు పోయారు మీరు పోవాల్సిన ప్రదేశం కాదు కదా అది, ఎందుకని పోయారు అని వాటిని, త్రాచుపావుల్ని చేతుల్లోకి తీసుకొని వాటికి అక్కడక్కడ ముళ్ళు ఉంటాయి, ముళ్ళు గుచ్చుకొని ఆ ముళ్ళు తీస్తాడు. తీసి మీరు ఆ ప్రాంతానికి పోబాకండి, అక్కడ ముళ్ళు ఉంటాయని మీకు తెలుసు కదా. ఏం అర్థం చేసుకోవాలి ఆయన, ఈ ప్రపంచంతో ఆయన ఎక్కడ ఎవరితో ఏ సంబంధాలు కలిగి ఉన్నాడో మనకు అర్థమయ్యేది ఎట్లా. ఒక విదేశస్తురాలు వచ్చింది, ఒక ఆవిడ ఫారినర్. మహర్షి పోతూ ఉంటే ఆమె కూడా గిరి ప్రదర్శనకు పోయింది. ఒక చోట మహర్షి ఎందుకో అలా తిరిగి వేరే దారిలో పోయారు. వీళ్ళందరూ ఫాలో అవుతూ ఉండారు. అక్కడ ఒక చలం అంటే నీళ్లు ఊరుతూ ఉంటాయి, దాన్ని చలమ అంటారు. ఆ నీళ్లు తాగడానికి ఒక పులి వచ్చింది, వీళ్ళని చూచింది. ఇంత దగ్గరలోనే ఉంది, బిగ్గరగా ఒకసారి అరిచింది. ఈవిడ భయపడిపోయింది, ఇంకేముంది మనం చచ్చిపోయినాం అన్నట్టుగా ఈ ఫారినర్. అప్పుడు స్వామి చెప్తాడు దానికి, ఏదో వీళ్ళందరూ భయపడుతూ ఉండారు, నేను వింటాను కదా, నీకెందుకు, నేను వింటాను, నువ్వు చెప్పేది నేను వింటాను కదా, మళ్ళీ వస్తువులే పో అంటాడు. అది తల వంచుకొని పోతుంది. ఏమర్థం చేసుకోవాలి ఈ మహానుభావుడిని. చివరిగా లాస్ట్ ఒక పాయింట్ చెప్తాను.
ఎందుకంటే దేవతలతో కూడా సంబంధం ఉండేది. ఇవి ఇంతగా క్లాసిఫై చేసి ఎవరూ రాయలేదు, ఎక్కడ చెప్పలేదు. ఉన్న సత్యాల్ని నేను క్లాసిఫై చేసి చెప్తున్నాను, మీకు అర్థమవుతా ఉంది. దేవతలతో సంబంధం ఉండేది. ఒకసారి ఇక్కడ ఉండేటప్పుడు ఎవరంటే వాళ్ళు, ఇప్పుడు బాగా స్ప్రెడ్ అయింది కనుక మాస్టర్ని గురించి రకరకాలైన వంటకాలు తీసుకొని రావడం, ఆయన పెట్టడం, ఇవన్నీ చేస్తున్నాడు. ఒకరోజు వడ, పాయసం అవి తీసుకొచ్చాడు, బాగా బలవర్ధకమైన ఆహారాలు అవన్నీ పెట్టారు. ఆయనకి ఏదోగా ఉన్నది. నెక్స్ట్ డే అనుకున్నాడు, ఆ రాత్రికే మనం రేపు ఇక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం వరకు గిరి ప్రదర్శన, ఆ ప్రదర్శన, ఈ ప్రదర్శన చేసి భోజనం లేకుండా సాయంత్రానికి తిరిగి వస్తాం, ముందుగా వీళ్ళకి చెప్పకుండా. కొద్దిగా హెల్త్ కూడా సెట్ అవుతుంది అనుకుంటాడు. ఎందుకంటే ఈ భారాన్ని మోయడం కష్టము, కొంత లైట్గా ఉంటుంది అని అనుకుంటాడు. సరే పోతాడు. వీళ్ళు కూడా అప్పటి వరకు తెలియదు. సరే మహర్షి పోతున్నాడు, కానీ కొంతమంది 4-5 ఆయన కూడా గిరి ప్రదర్శనే ఉంటుందిలే పోదామని పోయారు. పోతే ఒక చోట వాళ్ళని అన్నాడు, మీరు పొండి అన్నాడు. ఉంటాంలే భగవాన్ అన్న. ఇంక కొంత దూరం పోయారు. ఒక్కడే ఉన్నాడు మహర్షి, ఇంకా మీరు పోండి అని. ఆడ కూర్చుంటాడు. ఎందుకంటే అందులో ఏం ఆహారం లేదు కనుక బాగా అలసిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఒక 5-6 మంది స్త్రీలు వస్తారు, పుట్టలు చేత పట్టుకొని స్త్రీలు వస్తారు. వచ్చి, అయ్యా నీకోసం వెతుకుతున్నావు, ఇక్కడున్నావా నువ్వు అని కొద్దిగా నీకు ఆహారం తీసుకొచ్చాము తినమంటాడు. ఏనంటాడు, నేను వద్దనుకొని వస్తే ఇదేంట్రా ఇది అని అంటే వాళ్ళు ఒప్పుకోరు. మీరు తింటే కానీ మేము కూడా భోజనం చేయం లేకపోతే అని. అప్పుడు సరే పెట్టండి అంటే 6 రకాలు చెప్తాడు ఈయన. మహర్షి చెప్పిందే. వాళ్ళు వడ పెట్టారట, చూడండి తమాషా. ఆ తర్వాత పులిహోర పెట్టారట, ఆ తర్వాత పాయసం పెట్టారట, అన్నం పెట్టారట, తాళింపు అంటాడు, అది ఏంటో ఏం తాళింపు ఏమో తెలియదు, తాళింపు పెట్టారట, సాంబారు పెట్టారట, రసం. ఈ మొత్తం 7 ఆయనకి వడ్డిస్తారు. వడ్డించి అవన్నీ తినేటప్పటికీ అసలు నడిచేటట్టే లేడు, ఆ విధంగా తయారైంది. అప్పుడు వాళ్ళు అంటారు, అది ఉదయం అంతా 9:30-10, మేము మళ్ళీ 12:30-1 గంటకు వస్తాము, ఎక్కడికి పోవద్దు, మళ్ళీ తెస్తాము అని అంటే, మహర్షి ఏంది ఇది ఈ పనిష్మెంటు, నేను అసలు వద్దనుకొని వచ్చాను, చివరికి ఇట్లా అయిందని. వాళ్ళు అట్లా పోతారు. వాళ్ళు అలా పోతే ఇక్కడ కాపుతా ఉపదేశానికి వెళ్తాను, మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ లోపల ఈయన్ని వెతుక్కుంటూ ఆ అన్నామలై స్వామి వస్తాడు. అక్కడికి వస్తే మహర్షి ఇక్కడ కూర్చొని ఉంటాడు. మహర్షి అంటాడు, చూడు ఎట్లా ఉందో పనిష్మెంట్, నేనేమో ఎట్లా అనుకున్నాను, వీళ్ళెవరో లేడీస్ వచ్చి ఇట్లా చేసిపోయారు. ఎవరు వాళ్ళంటే అదిగో అక్కడ ఉన్నారే వాళ్ళే అని. అక్కడ కనపడతా ఉండారు అన్నామలై స్వామికి కూడాను. మళ్ళీ ఇటు చూసేటప్పటికి లేరు అక్కడ ఎవరు. వీళ్ళెవరు